హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. శ్వేతుడి మరణం. మొట్టమొదటగా యుద్ధానికి తలపడినవాడు భీముడు. అతను భయంకరమైన సింహనాదం చేసి కౌరవసేన మీదకి వచ్చాడు. అతన్ని దుర్యోధన, దుశ్శాసన, దుర్ముఖ, దుస్సాహదులు అనేక మంది చుట్టుముట్టారు. వాళ్ళనందరినీ ఉపపాండవులు, అభిమన్యుడు, నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇలా ఆరంభమైన యుద్ధం అన్ని రంగాలకు వ్యాపించింది. మొట్టమొదటగా ద్వంద్వ యుద్ధం భీష్ముడికి అర్జునుడికి మధ్య జరిగింది. ఎవరు ఎవరికీ తీసిపోకుండా యుద్ధం చేశారు. ఆ వెంటనే సాత్యకి కృతవర్మతోనూ, అభిమన్యుడు బృహద్బలుడితోనూ, భీముడు దుర్యోధనుడితోనూ, దుశ్శాసనుడు నకులుడితోనూ, దుర్ముఖుడు సహదేవుడితోనూ, ధర్మరాజు శల్యుడితోనూ, దృష్టద్యుమ్నుడు ద్రోణుడితోనూ, దృష్టకేతువు బాహ్లీకుడితోనూ, ఘటోత్కచుడు అలంబుసుడితోనూ, శిఖండి అశ్వత్థామతోనూ, విరాటుడు భగదత్తుడితోనూ, ద్రుపదుడు సైంధవుడితోనూ ద్వంద్వ యుద్ధాలు చేశారు. కానీ ఎవ్వరూ ఓడలేదు. దొమ్మి యుద్ధం కూడా విస్తారంగా జరిగింది. మొత్తం యుద్ధంలో భీష్ముడు వీర విహారం చేసి అందరికన్నా ఎక్కువగా రాణించాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తూ ఉండగా ఆయన పాండవ సేనలో జొరబడ్డాడు. ఆయన వెంట రక్షకులుగా దుర్ముఖుడు, కృతవర్మ, కృపుడు, శల్యుడు, వివింసతి ఉన్నారు. భీష్ముడు తమ సేనను నాశనం చేస్తూ రావటం చూసి అభిమన్యుడు కోపగించి భీష్ముడిపై తలపడి భీష్ముడి జెండా పగలగొట్టి భీష్ముడి వెంట ఉన్న యోధులందరితోనూ భయంకరంగా యుద్ధం చేసి అపర అర్జునుడిలాగా అనిపించాడు. త్వరలోనే అభిమన్యుడికి అండగా భీముడు, విరాటుడు, అతని కొడుకులు సాత్యకి, దృష్టద్యుమ్నుడు మొదలైన వారు 10 మంది యోధులు వచ్చారు. ఉత్తరుడు ఒక ఏనుగునెక్కి శల్యుడి మీదకి వచ్చాడు. ఇద్దరికీ జరిగిన యుద్ధంలో ఉత్తరుడు దెబ్బతిని పడిపోయాడు. అది చూసి ఉత్తరుడి అన్న అయిన శ్వేతుడు ఒకేసారి 7 కౌరవ యోధులను ఎదుర్కొని భయంకరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శల్యుడికి వెంట్రుక వాసిలో చావు తప్పింది. అయితే శ్వేతుణ్ణి భీష్ముడి నుంచి కాపాడటానికి పాండవ యోధులు గొప్ప ప్రయత్నం చేశారు. దీని ఫలితంగా ఉభయ పక్షాల యోధుల మధ్య తీవ్రమైన దొమ్మి యుద్ధం జరిగింది. మిగిలిన కౌరవ యోధులను పారిపోగొట్టిన శ్వేతుడు భీష్ముడికి ఎదురుగా నిలిచి గొప్ప యుద్ధం చేశాడు. శ్వేతుడు ఆ సమయంలో అడ్డుపడకపోతే భీష్ముడు పాండవ సేనను విపరీతంగా ధ్వంసం చేసి ఉండేవాడు. అతను భీష్ముడితో యుద్ధం చేయటమే కాక భీష్ముడు వెనక్కి తిరిగిపోయేటట్టు కూడా చేశాడు. పాండవులు హర్షధ్వానాలు చేశారు. భీష్ముడు వెనక్కి తగ్గగానే శ్వేతుడు ధృతరాష్ట్రుడి కొడుకులున్న చోటికి వచ్చాడు. అతను కౌరవ సేనను ధ్వంసం చేస్తూ ఉండటం చూసి భీష్ముడు మళ్ళా అతన్ని ఎదుర్కొన్నాడు. భీష్ముడికి అండగా 8 మంది కౌరవ యోధులు వచ్చి శ్వేతుడిపై బాణవర్షం కురిపించారు. శ్వేతుడు అంతమందిని ప్రతిఘటించి పోరాడుతూ భీష్ముడికి చెయ్యి కాలు ఆడకుండా చేశాడు. చూసేవారికి భీష్ముడు ఓడిపోతాడని అనిపించింది. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో శ్వేతుడి రథం ధ్వంసమైపోయింది. భీష్ముణ్ణి చంపటానికి గద తీసుకొని శ్వేతుడు అతని రథం మీదకి వచ్చాడు. అతను విసిరిన ఆ గదతో భీష్ముడి రథం చూర్ణమైపోయింది. కానీ అలా అవుతుందని తెలిసి భీష్ముడు ముందుగానే రథం దిగి మరొక రథం ఎక్కి శ్వేతుడిపైకి వచ్చాడు. శ్వేతుడు రథం పోగొట్టుకొని నేల మీద నిలబడి ఉండడం చూసి సాత్యకి, భీముడు, అభిమన్యుడు మొదలైన అనేక మంది యోధులు అతనికి అండగా వచ్చారు. అయితే భీష్ముడు వారందరినీ దూరానే నిలవగొట్టాడు. తర్వాత భీష్ముడు ప్రయోగించిన ఒక్క బాణం శ్వేతుడి ప్రాణాలు లాగేసింది. మహారథుడు, పాండవ సేనాపతులలో ఒకడు అయిన శ్వేతుడి మరణం పాండవులకు తీరని దుఃఖము, కౌరవులకు అమితానందము కలిగించింది. శ్వేతుడు చావగానే అతని తమ్ముడు శంకుడనేవాడు మండిపడి కృతవర్మ వెంట ఉన్న శల్యుడిపైకి యుద్ధానికి వచ్చాడు. 7 కౌరవ యోధులు శల్యుడికి అండగా వచ్చారు. శంకుడిపైకి భీష్ముడు మృత్యు దేవతలాగా వచ్చి పడ్డాడు. అర్జునుడు శంకుడికి తోడుగా వచ్చాడు.
శల్యుడు శంకుడి రథాన్ని విరగ్గొట్టేసరికి శంకుడు అర్జునుడి రథం ఎక్కాడు. భీష్ముడు అర్జునుణ్ణి విడిచిపెట్టి ద్రుపదుడి పైకి వెళ్ళి ద్రుపదుడి సేనను కార్చిచ్చులాగా తన బాణాలతో నాశనం చేయసాగాడు. ఆ సమయంలో భీష్ముణ్ణి చూసి పాండవ వీరులు వణికిపోయారు. ఆయనను నిరోధించటం వారికి సాధ్యం కాలేదు. అంతలోనే సూర్యాస్తమయమైంది. ఉభయ పక్షాల వారు యుద్ధం చాలించి తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. భీష్ముడు చేసిన దారుణ యుద్ధానికి దుర్యోధనుడు పరమానందం చెందాడు. కాని ధర్మరాజు మొదటి రోజు తమకు కలిగిన నష్టానికి విచారిస్తూ కృష్ణుడి వద్దకు వెళ్ళి, భీష్ముడు ఎంత యుద్ధం చేశాడు, మన సేనను ఎండుగడ్డిని దహించినట్టు ధ్వంసం చేశాడు కదా. భీష్ముణ్ణి జయించటం ఎవరి వల్ల అవుతుంది? ఆయనను ఎదిరించటం నాదే బుద్ధి తక్కువ. కృష్ణ, అరణ్యాలకు పోయి సుఖంగా బతుకుతాము. ఈ రాజులందరికీ చావు తప్పించిన వాణ్ణి నేనవుతాను. రాజ్యాకాంక్ష నన్ను ఈ దుస్థితికి తెచ్చింది. నా తమ్ములందరూ గాయపడ్డారు. బతికి ఉన్నంతకాలము తపస్సు చేసుకుంటాము. నాకు కర్తవ్యం ఏమిటో చెప్పు. యుద్ధంలో అర్జునుడు తటస్థంగా ఉంటున్నాడు. భీముడొక్కడే తెగబడి యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడి చేతిలో మాకందరికీ చావు రాసిపెట్టి ఉంది అని శోకంలో మతి చెడి మాట్లాడాడు. కృష్ణుడు ధర్మరాజును ఓదార్చుతూ, నువ్వు ఇలా దిగులు పడడం భావ్యం కాదు. నీ తమ్ముళ్ళు త్రిలోకశూరులు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు లాంటి మహారథులు అనేక మంది నీకు అండగా ఉన్నారు. నీకు విచారం దేనికి? శిఖండి భీష్ముణ్ణి చంపటానికి పుట్టినవాడే కదా అన్నాడు. అప్పుడు ధర్మరాజు దృష్టద్యుమ్నుడితో, నిన్ను సేనాపతిగా చేయమని కృష్ణుడు మమ్మల్ని ఆదేశించాడు. అందుచేత మీరు కౌరవ సేనలను సంహరించాలి. మీ వెనక మేమంతా ఉంటాము అన్నాడు. దానికి దృష్టద్యుమ్నుడు, రాజా, నేను ద్రోణుణ్ణి చంపటానికి పుట్టినవాణ్ణి. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, శల్యుణ్ణి, మిగిలిన అందరు యోధులను నేను ఎదుర్కొంటాను అన్నాడు. క్రౌంచ వ్యూహం శత్రువులను నాశనం చేస్తుందట. దేవాసుర యుద్ధమప్పుడు ఇంద్రుడికి బృహస్పతి ఆ వ్యూహం చెప్పాడట. అది అందరికీ తెలియదు. రేపు మన సేనను క్రౌంచ వ్యూహంలో నిలబెట్టు అన్నాడు ధర్మరాజు. మర్నాడు తెల్లవారింది. రెండో రోజు యుద్ధానికి పాండవ సేన క్రౌంచ వ్యూహంలో నిర్మించబడింది. క్రౌంచ వ్యూహానికి ముందు ఈ రోజు అర్జునుడు నిలిచాడు. ఈ వ్యూహానికి తల వద్ద ద్రుపదుడు తన సేనలతో నిలిచాడు. ధర్మరాజు తోక వద్ద, భీమ దృష్టద్యుమ్నులు రెక్కల స్థానంలోనూ ఉన్నారు. సూర్యోదయం కాకపూర్వమే ఈ వ్యూహం తయారయి యుద్ధానికి సిద్ధమయ్యింది. పాండవ సేన క్రౌంచ వ్యూహంలో ఉండటం చూసి భీష్మ, ద్రోణులు, దుర్యోధనాదులు కలిసి తమ సేనకు ప్రతివ్యూహం పన్నారు. అందులో వివిధ యోధులు వేర్వేరు స్థానాలలో ఉన్నారు. ఉభయ సేనలు పెళ్లికి పోతున్నట్టుగా మహోత్సాహంతో శంఖాలు, భేరీలు మోగించి యుద్ధానికి తలపడ్డాయి. యుద్ధం ఆరంభమవుతూనే భీష్ముడు, అభిమన్యుడు, భీముడు, అర్జునుడు, విరాటుడు, దృష్టద్యుమ్నుడు మొదలైన పాండవ పక్ష యోధుల మీద బాణవర్షం కురిపించాడు. పాండవ వ్యూహం చెదిరిపోసాగింది. అర్జునుడు మండిపడి తన రథాన్ని భీష్ముడికేసి నడపమని కృష్ణుడితో చెప్పాడు. అతను భీష్ముణ్ణి చంప నిశ్చయించాడు. కపిధ్వజము, అనేక పతకాలు కలిగిన అర్జునుడి రథం భీష్ముడికేసి పోతూ ఉంటే దారిలో అంతులేని కౌరవ సేనను అర్జునుడు చంపాడు. అది చూసి భీష్ముడు అర్జునుడికి ఎదురుగా వచ్చాడు. ఆయన వెంట రక్షకులుగా సైంధవుడు మొదలైన వీరులు అనేక మంది వచ్చారు. అర్జునుడి మీద భీష్ముడితో పాటు ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు, శల్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు కూడా బాణాలు వేశారు. బాణాల దెబ్బలు తిని కూడా చెలించక అర్జునుడు తిరిగి అందరినీ తన బాణాలతో నొప్పించాడు. అర్జునుడికి సాయంగా సాత్యకి, విరాటుడు, దృష్టద్యుమ్నుడు, ఉప పాండవులు, అభిమన్యుడు యుద్ధంలోకి వచ్చారు. ద్రోణుణ్ణి అర్జునుడి నుంచి తప్పించటానికి ద్రుపదుడు ఆయన మీదకు వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వెళ్ళి, తాతా, అర్జునుడు మన సేనలను ధ్వంసం చేస్తున్నాడు. నీ మూలంగా కర్ణుడు అస్త్రం పట్టనని శపథం చేశాడు కదా. అతను ఉంటే బాగుండేది. కాని లేడు కనుక ఈ అర్జునుడిని చంపే మార్గం నువ్వే చూడు అన్నాడు. దుర్యోధనుడు ఇలా అనగానే భీష్ముడు రోతపుడుతూ, చిచ్చి, ఏం క్షత్రియ ధర్మం!
అని అర్జునుడి రథాన్ని సమీపించాడు. వెంటనే భీష్ముడికి అండగా కౌరవ వీరులు, అర్జునుడికి అండగా పాండవ వీరులు కూడారు. భీష్మ అర్జునుల మధ్య యుద్ధం ఆరంభమైంది. ఇద్దరూ మంచి యుద్ధ ఉత్సాహంలో ఉన్నారు. ఒకరి బాణాల నుంచి మరొకరు తనని తాను కాపాడుకుంటూ ఇద్దరూ సమంగా యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో ఇద్దరి రథాలు, గుర్రాలు, సారథులు గాయపడ్డారు. కృష్ణుడికి 3 బాణాలు తగిలి రక్తం కారసాగింది. భీష్ముడు చేసిన ఈ పనికి ఆగ్రహించి అర్జునుడు భీష్ముడి సారథిని కూడా 3 బాణాలతో కొట్టాడు. ఆ యుద్ధంలో భీష్ముడు అర్జునుణ్ణి గాని, అర్జునుడు భీష్ముణ్ణి గాని జయించలేదు. ఈ సమయంలో ఇతర ద్వంద్వ యుద్ధాలు సాగాయి. ద్రోణుడికి, దృష్టద్యుమ్నుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. దృష్టద్యుమ్నుడి విజృంభణ చూసి పాండవ వీరులు ఉత్సాహంతో సింహనాదాలు చేశారు. కానీ చివరకు దృష్టద్యుమ్నుడు తన బాణాన్ని, రథాన్ని పోగొట్టుకొని కవచం తూట్లు పడి ద్రోణుడి బాణాల తాకిడికి గురి అవుతూ ఉన్న స్థితిలో భీముడు సింహనాదం చేస్తూ వచ్చి అతన్ని కాపాడి ద్రోణుడితో యుద్ధం ప్రారంభించాడు. దుర్యోధనుడు భీముడిపైకి కాళింగుణ్ణి, అతని సేనను పంపాడు. ద్రోణుడు భీముణ్ణి వదిలి విరాట ద్రుపదులతో యుద్ధం చేయబోయాడు. దృష్టద్యుమ్నుడు ధర్మరాజు వద్దకు మరొక రథంలో వెళ్ళాడు. భీముడు తనపైకి వచ్చిన కాళింగుడి సేనలతో పోరాడి కాళింగుడి కొడుకులైన శక్రదేవుణ్ణి, భానుమంతుణ్ణి, శ్రూతాయుషుడనే కాళింగుణ్ణి చంపి కాళింగుడి సేన మధ్యపడి బీభత్సంగా చంపసాగాడు. అది చూసి దృష్టద్యుమ్నుడు ఉత్సాహం పొంది సింహనాదం చేసి భీముడికి సహాయం వచ్చాడు. ఆ సమయంలో భీముడు యముడిలాగా ఉన్నాడు గాని మనిషిలా లేడు. సేనలలో కోలాహలం విని భీష్ముడు వేగంగా అక్కడికి వచ్చాడు. ఆయన మీద సాత్యకి, భీముడు, దృష్టద్యుమ్నుడు కలియబడ్డారు. భీష్ముడు ముగ్గురితోనూ తీవ్రంగా యుద్ధం చేశాడు. భీముడి రథాశ్వాలు చచ్చాయి. భీముణ్ణి దృష్టద్యుమ్నుడు తన రథం మీదకు ఎక్కించుకొని అవతలకు తీసుకుపోవలసి వచ్చింది. భీముడికి సంతోషం కలిగేందుకు సాత్యకి భీష్ముడి సారథిని తన బాణాలతో చంపేశాడు. గుర్రాలు భీష్ముడి రథాన్ని ఎటో ఈడ్చుకుపోయాయి. తర్వాత సాత్యకి భీముడి వద్దకు వచ్చి అతని భుజం తట్టి, ఆహా భీమసేన, ఏమి నీ ప్రతాపం? కాళింగుణ్ణి, అతని కొడుకులను నువ్వు ఒక్కడనే చంపావు కదా అంటూ కౌగిలించుకొని ప్రోత్సహించాడు. మహాభారతం చందమామ కథలు పాండవుల విజృంభణ అనే భాగంలో మళ్ళీ కలుద్దామండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను.